రెండవదిగా చూద్దాం. చూడండి, హానోకు జీవితంలో అతి ప్రాముఖ్యమైన, అతి శ్రేష్టమైనటువంటి ఇంకొక లక్షణం ఏంటంటే అతడు దేవునితో నడిచినవాడు అని మనం చదువుతున్నాం. చూడండి, ఆదికాండం 5వ అధ్యాయము 22వ వచనంలో కనుక మనం చూసినట్లయితే, హానోకు మెతూషెలను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడచుచు కుమారులను కుమార్తెలను కనెను. హానోకు దినములన్నీ 365 ఏండ్లు అని మనం చదువుతున్నాం. దేవునికి స్తోత్రం. అందుకే చెప్తున్నా, అతడు దేవునితో కూడా నడిచినవాడు. ఎంతకాలం నడిచాడంట అంటే 365 అంటే పైన చెప్పాడు. బ్రతుకు దినములు అన్నీ చెప్పండి. బ్రతుకు దినములు అన్నీ అంటే చివరి వరకు కూడా, రేపు చచ్చిపోతాను అనంగా ఈ రోజు వరకు కూడా, రేపు ప్రాణం పోతుంది అని అనుకున్న ఈ రోజు వరకు కూడా, ఇంకా చెప్పాలంటే నెక్స్ట్ సెకండ్లో, నెక్స్ట్ క్షణంలో ప్రాణం పోతుంది అన్న ముందు క్షణం వరకు కూడా అతడు దేవునితోనే నడిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నడవటం, వాకింగ్, నడవటం, దేవునితో నడవటం మన ఆత్మకు చాలా మేలు. దేవునికి స్తోత్రం. గుర్తుపెట్టుకోండి, దేవుని ఆత్మ మనలో నివసిస్తుందని, పరిశుద్ధాత్మకు మనం నిలయమై ఉన్నామని అది ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. ఇప్పటి నుంచి నడిచే వాళ్ళందరూ కూడా హానోకు ఎలా నడిచాడో నేను అలా నడవాలి ప్రభువా అని ప్రార్థన చేసుకుంటూ నడవండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నడుస్తున్నామా? రక్షణ పొందిన కొత్తలో చాలా చక్కగా నడుస్తాం. దేవుడేదో ఉద్రేకాన్ని కలిగించి పరిచర్య చేయమంటే చాలా చక్కగా నడుస్తాం. అది అయిపోయిన తర్వాత అంతవరకు నడిచేటువంటి అనుభవాల్లోనే ఉంటున్నామా లేదా అనేది ఖచ్చితంగా మనం పరిశీలన చేసుకోవాలి. అంతం వరకు, చివరి వరకు కూడా నడవటం, దేవునితో నడవటం, దేవునితో నడవటం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో కూడా పెద్దమ్మ గారిని నేను జ్ఞాపకం చేసుకున్నాను. ఆమె ఎప్పుడూ ఒక మాట అంటూ ఉండేవాళ్ళు. ఆమె తను పరిచర్య చేయలేకపోతున్నానని బాధ కలిగినా, ఒకవేళ తను ఎవరన్నా గుర్తించట్లేదు, ఇంక ఈమె ఎందుకులే, ఏమని పిలవక్కర్లేదులే అని ఒకవేళ పిలవకపోయినా అలా ఫీల్ అయిపోయి నేను ఎందుకని ఒకవేళ అనుకుంటున్నారేమో అని ఆవిడే ఒకవేళ బాధపడేమనేవాళ్ళు తెలుసా? నాకు రిటైర్మెంట్ లేదు, నేను రిటైర్మెంట్ తీసుకోను, చచ్చిపోయే వరకు నేను సేవే చేస్తాను, నాకు రిటైర్మెంట్ లేదు అనేవాళ్ళు. ఆమె అన్నట్లుగానే రేపు చనిపోతారనగా ఈ రోజు వరకు మ్యూజిక్ స్కూల్లో అద్భుతమైన పరిచర్యలు చేసి దేవుని చేత ఆమె కొనుక్కోబడ్డారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ సంతోషంగా బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. అందుకే నో టర్నింగ్ బ్యాక్, వెనక్కి తిరిగేది లేదు. ఎన్నిసార్లు వెనక్కి వెళ్ళిపోతున్నాం కదా, ఇది చేస్తే నేను అది చేయలేను. కొంతమంది నుండి ఆలోచన ఏంటంటే దేవుడే మనతో మాట్లాడుతున్నాడు. నేను కుటుంబాన్ని చూసుకుంటున్నాను కనుక నేను సేవ చేయలేను, నేను దేవునిలో ఉన్నాను కనుక కుటుంబాన్ని చూసుకోవడం నాకు వీలవదు, నేను చేయలేను. నేను కుటుంబాన్ని చూసుకుంటున్నాను కదా, దేవుని సేవలో ఉండి పరిచర్యలో ఉండి పరిచర్యను దేవుని సేవను నేను పాడు చేయలేను. నో, దేవుని పనిని ఎవరూ పాడు చేయలేము. మనకుండే ఆలోచన ఎలా ఉంటుందంటే పరిమితి చేసేసుకుంటా ఉన్నాము, మన సామర్థ్యాన్ని తగ్గించేసుకుంటా ఉన్నాం. ఆయన బ్రతికిన దినములన్నిట దేవుని కోసం సేవ చేసినటువంటి గొప్ప భక్తి కలిగిన హానోకుని జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మరలా మన జీవితాలను దేవునితో నడవటానికి మనల్ని మనం సిద్ధపరచుకుందాం. దేవునికి స్తోత్రం. అందరూ సంతోషంగా బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. వాకింగ్ అన్నదానికి హలక్ అంటారు, హీబ్రూలో హలక్. నడవటం అంటే మళ్ళీ ఏదో మామూలుగా నడవటం కాదు. ఇద్దరు స్నేహితులను అనుకో, అరే వాకింగ్కి వస్తావా అంటే నేను రాలేనురా, అరే అదేంట్రా, సరే నువ్వు వెళ్ళరా, నేను ఇక్కడ నడుస్తాను, నువ్వు అక్కడ నడవరా, నేను రాలేకపోతున్నానంటే కుదురుతుందా? చెప్పండి, అందరూ చెప్పాలి కదా. ఇద్దరు వెళ్ళాలి, ఇద్దరు రావాలంటే దేవునికి స్తోత్రం. అవును కదండి. కలిసి నడవటం అంటే కలిసి ఎక్కడ నడవాలి? ఉదయం మార్నింగ్ చక్కగా చెప్పారు, గ్రౌండ్లో నడవాలంట. సరే, గ్రౌండ్లో ప్లేస్ ఒకటై ఉండాలి, టైం ఒకటై ఉండాలి, డైరెక్షన్ కూడా ఒకటై ఉండాలి. అవునా కదా? దేవునికి స్తోత్రం. అందరూ సంతోషంగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. కలిసి నడవటం అంటే దేవుడు ఎలాగ వెళ్తున్నారో ఆ డైరెక్షన్లోనే వెళ్ళటం అనమాట. ఒరే నువ్వు అటు వెళ్తా ఉండి నేను ఇటు వెళ్తా ఉంటానంటే అది కలిసి నడవటం అవుతుందా? మన కుటుంబాల్లోనే అప్పుడప్పుడు అలా జరుగుతూ ఉంటుంది కదా. ఫ్యామిలీ గ్రౌండ్లోనే అవి జరుగుతూ ఉంటాయి. నువ్వు అటు వెళ్తే నేను ఇటు వెళ్తాను, నీతో పాటు నేను వచ్చేది ఏంటి అనుకుంటూ ఉంటాం
కదండి, కలిసి నడవటం, హలక్, వాక్డ్. ఇంకా చెప్పాలంటే దానికి అది క్రియతో కూడింది. దాన్ని హీబ్రూలో ఏమని చెప్పారంటే EUARESTEO, ఇరెస్టియో అన్న మాటకు అర్థం ఏంటంటే, హీబ్రూలో ఆ వర్డ్ యూజ్ చేస్తారు. దానికి అర్థం ఏంటంటే వెల్ ప్లీజింగ్, అంటే ఇష్టంగా నడవటం. కూడా మళ్ళీ ఆడు బాధపడతాడు, లేకపోతే ఆడు అప్పియడు, లేకపోతే ఆడు కట్టాల్సిన EMI ముందే అడుగుతాడు. కాబట్టి బలవంతంగా కాదు, ఇష్టంగా నడవటం, ప్రీతికరంగా, వెల్ ప్లీజింగ్. చెప్పండి, వెల్ ప్లీజింగ్, టు బిహేవ్ ఇన్ ఎ మేనర్ దట్ ఈస్ ప్లీజింగ్ టు అనదర్. ఇంకొకరికి ఇష్టంగా నడవటం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందరూ సంతోషంగా బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. చాలామంది తల్లిదండ్రులు బలవంతంగా, యవనస్తులు, స్త్రీలు, పురుషులు కదా, కొంతమంది కమిట్మెంట్, నువ్వు ఆదివారం నాతో పాటు చర్చకొస్తానంటేనే, భార్య భర్తలు కొంతమంది కమిట్మెంట్, ఇదిగో నువ్వు ఆదివారం, అరే నువ్వు చర్చకు వస్తానంటే నేను నీకు ఏదైనా ఇస్తాను. సరేలే, అదేంటి వస్తారు, కానీ ఎలా వస్తున్నారు? అయిష్టంగా వస్తున్నారు. కానీ ఇక్కడ హానోకు అలా చేయలేదు. హానోకు ఇష్టపూర్వకంగా, వెల్ ప్లీజింగ్, సంతోషంగా దేవుని కోసం తన జీవితాన్ని అతడు అక్కడ సమర్పించుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ద బిహేవియర్ దట్ ప్లీజెస్ అనదర్, వేరే వాళ్ళని సంతోషపరచడం. దీనిని గురించి పరిశుద్ధ గ్రంథంలో ఇద్దరు వ్యక్తులు మనకు కనబడతారు, నాబాలు, దావీదు. చెప్పండి, నాబాలు, దావీదు. దావీదు నాబాలు యొక్క గొర్రెల కాపర్లకి చాలా సహాయం చేస్తాడు. అయితే సహాయం చేశాడు కదా అని దావీదు ఒక రోజున అవసరతలో ఏం చేస్తాడంటే, నేను అతనికి ఉపకారం చేశాను కనుక నాకు సహాయం వచ్చింది, ఇప్పుడు నాబాలు సహాయం చేస్తాడేమో అని నాబాలు దగ్గరికి కొంతమంది మనుషులను పంపిస్తే, దావీదు, నాబాలు ఏమంటాడు, గర్విష్ఠుడైపోయి చేసిన ఉపకారం మర్చిపోయి, ఎవరు దావీదు అని చాలా గర్వంగా మాట్లాడతాడు. దావీదుకు కోపం వచ్చేసి కొంతమంది మనుషులను తీసుకొని నాబాలును చంపడానికి వెళ్తున్నప్పుడు, నాబాలు పని వాళ్ళ ఒకడు అబీగైల్ దగ్గర, తన భార్య దగ్గరికి వెళ్ళి చెప్తారనమాట, అమ్మ ఇలా ఇలా జరుగుతుంది, దావీదు మన పట్ల చాలా ఉపకారం చేశాడు, దేవుడు కూడా మన పట్ల చాలా ఉపకారం చేశాడు. అవునన్న వారు బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లింది. హల్లెలూయా, హల్లెలూయా. ఉపకారం చేశాడు. ఇప్పుడు నాబాలు ఇలా మాట్లాడుతున్నాడమ్మా అని అక్కడ పనివాడు చెప్తాడనమాట. మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయం 15-16 వచనాలు మనం చూసినట్లయితే పనివాడు ఏమని సాక్ష్యం చెప్తున్నాడంటే, అయితే ఆ మనుషులు అంటే, ఆ మనుషులు అంటే ఎవరు? దావీదు యొక్క మనుషులు మాకెంతో ఉపకారం చేసి ఉన్నారు. మేము పొలములో సంచరించుచున్నంత సేపు అపాయము గాని నష్టము గాని మాకు సంభవింపలేదు. మేము గొర్రెలను కాయిచున్నంత సేపు వారు రాత్రింబగళ్ళు మా చుట్టూ ప్రాకారముగా ఉండిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందరూ సంతోషంగా దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? అది వెల్ ప్లీజింగ్ బిహేవియర్, వెల్ ప్లీజింగ్ బిహేవియర్. నాబాలు, ఇక్కడ దావీదు. ఈ దావీదు కాపరులు వాళ్ళకి సహాయం చేయాల్సిన అవసరం లేదు, కానీ వాళ్ళ బిహేవియర్ ఏంటంటే, వాళ్ళు కూడా మనలాంటి వాళ్ళు గొర్రెలు కాసుకుంటున్నారు కదా, వాళ్ళకి అవసరం ఉంటుంది కదా అని చెప్పేసి వాళ్ళకి ఉపకారం చేస్తూ ఉన్నారంట. అక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటంటే, అపాయము కానీ నష్టము కానీ మాకు సంభవించకుండా వాళ్ళు రాత్రంతా, మేము గొర్రెలను కాయిచున్నప్పుడు వాళ్ళు రాత్రంతా మాకు ప్రాకారముగా ఉండిరి. దేవునికి స్తోత్రం, అందరూ సంతోషంగా బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుడు మనకు ఉపకారం చేశారు. దేవునికి మనం చాలాసార్లు ఏం చేస్తూ ఉంటాం? దూరపరుస్తూ ఉంటాం, ఆయాసాన్ని తీసుకొస్తూ ఉంటాం. ఇంకా ఆధ్యాత్మికంగా ఆలోచన చేసినప్పుడు, గొర్రెల కాపురంగా మేము గొర్రెలను కాస్తున్నప్పుడు మీరు మా చుట్టూ ఎలా ఉండాలి? ప్రాకారంగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా చెప్పాలంటే సంఘాన్ని బట్టి మనం అతిశయిస్తూ ఉంటాం. చాలా సందర్భాలలో మన్నా సంఘానికి సభ్యులంగా ఉన్నామని అతిశయిస్తూ ఉంటాం. అయితే ఉపకారం చేయాల్సి వచ్చిన పరిస్థితుల్లో, పరిచర్య చేయాల్సి వచ్చిన పరిస్థితుల్లో, సాక్ష్యాన్ని కాపాడుకోవాల్సి వచ్చినటువంటి పరిస్థితుల్లో ఏం చేస్తున్నామంటే, వాళ్ళెవరండి, దేవుడెవరు అన్నట్లుగా చాలాసార్లు మనం ప్రవర్తిస్తూ ఉంటాము. కానీ అటువంటి స్వభావం కాదు హానోకుది. దేవునితో అతడు నడిచాడంట. ఇంకా ఎలా నడిచాడు? అతడు సంతోషాన్ని కలిగించే రీతిగా,
ప్రీతికరముగా అతడు నడిచినట్లుగా లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. అందరం సంతోషంగా బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రికలో ఒక వచనం చదివితే మనకు అర్థమైపోతుంది. 12వ అధ్యాయము 1-2 వచనాలు కనుక మనం చూసినట్లయితే, నా ప్రియ సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమును సజీవ యాగముగా, దేవునికి అనుకూలమును, దేవునికి ఇష్టం వచ్చినట్లుగా. వింటున్నారా? అందరూ దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? దేవునికి ఇష్టమైనటువంటి నడక హానోకు నడిచాడు. అలాగే ఉందా మన నడక? ఇతరులు ప్రక్కనున్న వాళ్ళు మనకి ఏం చేయకపోవచ్చు, అయినా నీ బిహేవియర్ ఎలా ఉంటుంది? అతని దగ్గర నుంచి ఏదైనా ఉపయోగం ఉంది అంటేనే నువ్వు మంచిగా ప్రవర్తిస్తావు. అది కాదు. మనుషుల పట్ల మన బిహేవియర్ కూడా చాలా చక్కగా ఇక్కడ దావీదు దేవుని మహింపరిచినట్లుగా మనం మహింపరచాలి. కొలస్సీ 1:10 మనం చూసినట్లయితే అక్కడ అపోస్తలుడైన పౌలు సంఘాన్ని గురించి ప్రార్థన చేస్తూ అంటాడు, మా సంఘము ఆయనకు తగినట్లుగా నడుచుకొనవలనని నేను ఎంతో బతిమాలుచున్నాను అని అక్కడ ప్రార్థన చేస్తాడు. ఎవరికి తగినట్లుగా? ఆయనకు తగినట్లుగా. దేవునికి స్తోత్రం. అందరూ సంతోషంగా బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి హానోకు అతడు దేవునితో నడిచినవాడు. దేవునితో నడవగలుగుతున్నామా? అందుకే చెప్తున్నా, ప్రారంభించినటువంటి నీ జీవితం, హానోకు పిల్లలు పుట్టిన తర్వాత ఆయన జీవితాంతము వరకు కూడా అతడు దేవునితోనే నడిచినట్లుగా నీ జీవితాన్ని నడవడానికి ఇష్టపడుతున్నావా? ఏదైనా కష్టం శ్రమ వచ్చిందని ఇంకెందుకులే, ఈ దేవుడు ఎందుకులే, నా జీవితంలో ఇన్ని కష్టాలు వస్తున్నాయి, నన్ను విడిచిపెట్టేశాడు, యజమానులు లేరు, పిల్లలు పోతున్నారు, ఆర్థిక సమస్యలు, ఇంకా రకరకాలుగా ఎన్ని సమస్యలు వచ్చినా కానీ ఒకవేళ దేవుని విడిచిపెట్టడానికి ఒకవేళ సిద్ధపడుతున్నావు, లేదు విడిచిపెట్టొద్దు. హానోకు వలె మన బ్రతుకు దినములన్నిట దేవుణ్ణి మహింపరచడానికి మనం ఇష్టపడతాం. 4వదిగా మనం చూసినట్లయితే అతడు దేవునికి ఇష్టడని సాక్ష్యము పొందాడు. హానోకు ఎలాంటి సాక్ష్యాన్ని పొందుకున్నాడు? దేవునికి ఇష్టడని సాక్ష్యం పొందుకున్నాడు. ఇప్పటికి 3 మనం నేర్చుకున్నాం. 1, హానోకు అంటే అతడు, చెప్పాలి అందరూ చెప్పండి, అతడు ప్రతిష్ఠించబడాలి మన జీవితాలు. 2వదిగా మనం చూసాం, అతడు దేవుని చేత బోధింపబడినవాడు. ఎలా బోధింపబడ్డాడంటే తన కుమారునికి పేరు పెట్టే విషయంలో కూడా, అంటే అంత చిన్న విషయంలో, అంటే తర్వాత చాలా విషయాల్లో దేవుని చేత బోధింపబడ్డాడు. మనము కూడా దేవుని చేత బోధింపబడే వారముగా ఉండాలి. 3వదిగా చూసాం, అతడు దేవునితో నడిచినవాడు. ఎలా నడిచినవాడు అంటే దేవునికి ఇష్టముగా నడిచాడు. ఈ రోజున నా ఆశ ఏంటంటే, నేను దేవుని బతిమాలుతున్న ఇంకొక అంశం ఏంటంటే, నా సంఘములో నుండి హానోకులు దేవునితో నడుస్తూ కూడా కుటుంబాన్ని, కుమారులను కనేటువంటి అనేక మంది హానోకులు సంఘములో నుంచి లేపబడాలని ఈ వాక్యం ధ్యానం చేస్తున్నంతసేపు కన్నీళ్లతో నేను ప్రార్థన చేస్తూనే ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీ ముందు దేవుడు ఒక టాస్క్ పెడుతున్నాడు. నేను చాలాసార్లు చెప్తాను కదా, మీ వరకే కాదు, మీ పిల్లలకి మీరు ఆశీర్వాదకరంగా తప్పకుండా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి 3వది చూసుకున్నాం, దేవునితో అతడు నడిచినవాడు. 4వదిగా చూస్తే దేవునికి అతడు ఇష్టడు. దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తి. విశ్వాసం లేకుండా, చెప్పండి, దేవునికి ఇష్టమై ఉండట అసాధ్యము. దేవుడు ఉన్నాడనియు తను వెదకు వారికి ఆయన ఫలము దయచేయవాడనియు నమ్మవలను కదా అని ఒక వాక్యాన్ని ఇంట్రడ్యూస్ చేసింది ఎవరో తెలుసా? ఎవరు? హానోకే. దేవునికి స్తోత్రం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టం ఉండేది అసాధ్యం అన్నది, ఆ మాట రాయాలన్న ప్రేరేపణ దైవావేశం చేత కలిగించింది ఎవరంటే ఈ హానోకే. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రికలో చెప్తాడు హానోకును గురించి, విశ్వాసమును బట్టి. చూడండి, మనం చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 5వ వచనంలో మనం చదువుతున్నాము, విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడని సాక్ష్యము పొందెను. కాగా దేవుడు అతనిని కొనిపోయెను గనుక అతడు కనబడలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి కనబడకుండా దేవుడు అతన్ని కొనిపోవడానికి గల కారణం ఏంటంటే అతడు దేవునికి ఇష్టడని సాక్ష్యం పొందుకున్నాడు. ఆ తర్వాత వచ్చినవే మనం చూసినట్లయితే, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యము. దేవుడు ఉన్నాడనియో తను వెదకు వారికి ఆయన ఫలము దయచేవాడనియో నమ్మవలను కదా అన్న మాట మనం చదువుతున్నాం. దేవునికి స్తోత్రం. దేవునికి ఇష్టంగా మనం బ్రతకాలని హానోకు ఈ రోజున మనకి పిలుపునిస్తా ఉన్నారు. దేవునికి ఇష్టంగా మనం బ్రతుకుదాం. ఎంత కష్టమైనా ఆయనకి ఇష్టంగా
మనం బ్రతుకుతాం. ఐదవదిగా చూస్తే అందులోనే మనం తీసుకోవచ్చు, అతడు ఒక గొప్ప విశ్వాస వీరుడు. చెప్పండి, గొప్ప విశ్వాస వీరుడు. అందుకే విశ్వాసాన్ని బట్టి తన బిడ్డలకు బోధించాడు, విశ్వాసాన్ని బట్టి తన తరతరాలకు బోధించాడు. మెతూషలకు అయ్యో రానున్న దినాల్లో ఒకటి సంభవించబోతుంది, దానికోసం మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోనండి అని నోవాహు తన కుమారుడైనటువంటి మెతూషలను సిద్ధపరిస్తే, మెతూషల లెమెకును సిద్ధపరిస్తే, లెమెకు నోవాహును సిద్ధపరిచాడు. నోవాహు ఏమని పేరు పెడతాడంటే, ఇదిగో మన బాధలన్నింటిలో నుంచి, కష్టంలో నుంచి కూడా మనల్ని విడిపించడానికి మనకు నెమ్మది సమాధానం దయచేస్తాడు అని అతనికి నోవాహు అన్న పేరు అక్కడ లెమెకు పెట్టినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి విశ్వాస వీరుడు, అంతకుముందు చూడని సంగతులను చూడడానికి, వింటున్నారా? వర్షం అనేది అంతవరకు ఎవరు ఎరుగరు, అయినప్పటికీ కూడా వాళ్ళలో విశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి గల కారణం ఏంటంటే వీళ్ళు బ్రతికినటువంటి జీవితాలే అవి ఆదర్శప్రాయంగా వారి ఎదుట నిలిచినాయి. అందుకే మన తరాలు నిలవడానికి మన విశ్వాసము వారి ముందు ఆదర్శప్రాయంగా నిలవాలని పరిశుద్ధాత్మదేవుడు ఈ రోజున మనకి గొప్ప ఆలోచన కలుగజేస్తున్నారు. అతడు విశ్వాస వీరుడు. ఆరోదిగా మనం చూసినట్లయితే అతడు మరణమును చూడనివాడు. దేవునికి స్తోత్రం. అందరూ సంతోషంగా బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. చాలా మంచి మంచి లక్షణాలు ఈ హానోకు జీవితంలో నుండి మనం చూడొచ్చండి. ఆదికాండం 5వ అధ్యాయం అంతా కనుక మన కళ్ళ ముందు పెట్టుకుంటే, అబ్రహాం యొక్క వంశావళిని కనుక మనం చదువుతున్నప్పుడు ప్రతి వ్యక్తి వాళ్ళ గురించి రాసిన తర్వాత ఆ పారాగ్రాఫ్ ఎండింగ్లో ఏమని ఉంటుందంటే, మృతి పొందెను, ఆదాము బ్రతికిన దినములన్నీ 930 ఏండ్లు, అప్పుడు అతడు మృతి పొందెను. తర్వాత షేతు, అప్పుడు అతడు మృతి పొందెను. ఏనోషు, అప్పుడు అతడు మృతి పొందెను. కెయినాను, అప్పుడు అతడు మృతి పొందెను. మహలలేలు, అతడు మృతి పొందెను. ఎరేదు, చెప్పండి, అప్పుడు అతడు మృతి పొందెను. హానోకు, దేవుడు అతను తీసుకొని పోయాడు. చెప్పండి, హానోకు దగ్గరికి వస్తే ఏమని రాయాలి? అప్పుడు అతడు మృతి పొందెను అని రాయాలి, అని మృతి పొందెను అన్న మాట రాయలేదు. దేవునికి స్తోత్రం. అతడు జీవించినటువంటి ఒక విశిష్టమైనటువంటి ఒక ప్రీతికరమైనటువంటి జీవితానికి దేవుడిచ్చిన బహుమానం ఏంటో తెలుసా? అతడు మృతి పొందకుండా దేవుని చేత కొనిపోబడినటువంటి అనుభవాలోనికి హానోకు నడిచినట్లుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ తర్వాత 6వ అధ్యాయంలో నోహు చరిత్ర అంతా ఉంటుంది, 7వ అధ్యాయంలో కూడా ఉంటుంది, 8వ అధ్యాయంలో కూడా ఉంటుంది, 8వ అధ్యాయంలో కూడా ఉంటుంది. 9వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 9వ అధ్యాయం వరకు కూడా నోవాహు దగ్గర కూడా వచ్చినప్పుడు మనం చూసినట్లయితే నోవాహు కూడా మృతి పొందెను. జలప్రళయం తర్వాత వాళ్ళు బయటకు వచ్చారు, బయటకు వచ్చిన తర్వాత కొంతకాలం బ్రతికారు, బ్రతికిన తర్వాత మరలా అతడు మృతి పొందెను. కథ మార్చడం అంటే ఇలా మార్చాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కథ మార్చేశాడు. ఎవరు? హానోకు. మృతి పొందకుండా చరిత్రను సృష్టించాడు. ఇంకా చెప్పాలంటే మరణం చూడకుండా కొనిపోబడిన వారిలో ఇద్దరు. ఫస్ట్ రికార్డ్ ఎవరికి ఇచ్చారో తెలుసా? దేవుడు హానోకుకి ఇచ్చారు. ఆ తర్వాత ఏలియా కూడా దేవుని చేత కొనిపోబడ్డాడు. దేవునికి స్తోత్రం. దేవునితో నడిచిన వారు కూడా ఇద్దరే. ఇతడు దేవునితో నడిచినవాడు అని సాక్ష్యం పొందినటువంటి వ్యక్తుల్లో ఇద్దరు. అబ్రహాం నిందారహితుడిగా నువ్వు నడుచుకో అని చెప్పాడు, నిందారహితుడిగా నడిచాడు. కానీ సాక్ష్యం పొందినవాడు మాత్రం ఈ హానోకు, నోవాహే. దేవునికి స్తోత్రం. అందులో మొట్టమొదటి స్థానాన్ని సంపాదించుకున్నది ఎవరు? హానోకు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇతను మరణం చూడకుండా దేవుని చేత కొనిపోబడినట్లుగా మనం చూస్తాం. ఏలియా కూడా మరణం చూడకుండా దేవుని చేత కొనిపోబడేటువంటి ఆధ్యాత్మిక జీవితానికి ఇన్స్పిరేషన్ ఎవరు అంటే ఈ హానోకే. ఏలియా ఒకవేళ హానోకు గురించి వినుంటాడు, అబ్బా మరణం చూడకుండా దేవుని చేత కొనిపోబడ్డాడంట, అంత ఆధ్యాత్మిక జీవితాన్ని జీవించాడంట అని దేవుని చేత ఇన్స్పైర్ చేయబడ్డాడు. ఈరోజు ఎంతమంది ఇన్స్పైర్ అవుతున్నాం? నేను కూడా దేవుని చేత కొనిపోబడాలి మరణం చూడకుండా. అది మనకు సాధ్యమా? పరిశుద్ధ గ్రంథం అయితే ఇంతవరకు రాశారు, ఇంకా సాధ్యమే. ఆ లెక్కలోనికి చాలామంది రాబోతున్నారు. ఎప్పుడో తెలుసా? ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ ఆ యేసుక్రీస్తు ప్రభువు వారు మేఘారూఢుడిగా వస్తున్నప్పుడు అమాంతం మనం ఏం చేస్తాం? మేఘాల మీదకి కొనిపోబడతాం. దేవునికి స్తోత్రం. అందరూ సంతోషంగా బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా.
ఆ ప్రభు స్వరాన్ని విన్నవాళ్ళు ఆ మేఘాల మీదకి ఎక్కువ వెళ్ళిపోతారంట. ప్రభు స్వరాన్ని వినగలుగుతున్నామా? మన జీవితాలు ప్రత్యేకించుకున్నామా? దేవుని కోసం మనం నిలబెట్టుకోవాలన్న ఆశ మనకి కలుగుతుందా లేదా? ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. 2వ రాజులో చూడక్కలేదు కదా, మనందరికీ తెలుసు. ఆ ఏలియా యొక్క సందర్భంలో వారు ఇంకా వెళ్ళుచు మాట్లాడుచుండగా ఇదిగో అగ్నిరథం అగ్నిగురములు కనబడి వీరిద్దరిని వేరు చేసినప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమైనట్లుగా లేఖనాల్లో మనం చదువుతున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరణాన్ని చూడకుండా దేవుడు అతనిని కొనిపోయేను. చివరిదిగా ఎన్ని లక్షణాలు చెప్పుకున్నావు? 6 లక్షణాలు చెప్తారా? దేవునికి ప్రతిష్ఠించుకున్నవాడు, బోధింపబడినవాడు, దేవునితో నడిచినవాడు, దేవునికి ఇష్టడని సాక్ష్యము పొందినవాడు, గొప్ప విశ్వాస వీరుడు, మరణమును చూడనివాడు. 7వదిగా చూసినట్లయితే అతడు ప్రవచించినట్లుగా కూడా లేఖనాల్లో మనం చదువుతున్నాం. దేవునికి స్తోత్రం. అందరూ సంతోషంగా దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. అతడు ప్రవచించినట్లుగా. ఎలా ప్రవచించారు అంటే దేవుడు యూదాకి బయలుపరుస్తారు. ఇంకా చెప్పాలంటే చరిత్రలో మనకైతే ఈ 66 పుస్తకాలే ఉన్నాయి. వింటున్నారా? ఈ 66 పుస్తకాలు ఏవి ప్రయోజనకరమైనయో, ఏవి ఆధ్యాత్మికంగా ఒక మనిషికి ఉపయోగపడతాయో, ఏవి దేవునికి దగ్గర చేస్తాయో అనే ఈ 66 పుస్తకాలే ఉన్నాయి. కానీ చాలా గ్రంథాలు ప్రపంచంలో దేవుని గురించి చెప్పబడిన చాలా గ్రంథాలు ఉన్నాయి, ప్రతులు ఉన్నాయి. ఇంకా పురాతనమైనటువంటి ప్రతులు ఉన్నాయి. అందులో పరిశుద్ధ గ్రంథంలో కూడా యాషారు గ్రంథంలో కొన్ని యెహోషువను గురించి మీరు ఇంకా అక్కడ బాగా చదవచ్చు, అందులో రాయబడింది ఇలా చెప్తారు. కొన్ని గ్రంథాలు ఉన్నాయి. అందులో ఒక గ్రంథం ఏంటంటే 1776 18th సెంచరీలో బుక్ ఆఫ్ ఈనోక్ అనే గ్రంథంలో కూడా కొన్ని అంశాలను గురించి రాశారు. అందులో హానోకు ప్రవచించినట్లుగా కూడా చరిత్రలో మనం చదువుతూ ఉంటాం. ఓకే, చూడండి, ఆయన ప్రవచించారు. ఏమని ప్రవచించారు చూడండి. యూదా 14-15 వచనాల్లో ఆదాము మొదలుకొని ఏడవ వాడైన హానోకు కూడా దీనిని గూర్చి ప్రవచించి ఇట్లా నేను ఇదిగో అందరికి తీర్పు తీర్చుటకును. ఇదిగో ఏమని ప్రవచించాడు? ఇదిగో అందరికి తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలను బట్టి భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నింటిని గూర్చి వారిని ఒప్పించడానికి. నేను అలా చేయలేదుగా అయ్యా, ఆ రోజున నేను ఆ పొరపాటు లేదండి, నేను చేయలేదండి, నేను మాట్లాడలేదు. ఆ రోజు దేవుడే ఒప్పిస్తాడంట. రాయ ఏంటి చెప్పు, ఇప్పుడు చెప్పు అంటే భక్తిహీనముగా మనం చేసిన ప్రతిదాన్ని ఏం చేస్తామంట, మనం అక్కడ ఒప్పించుకునే పరిస్థితులు వస్తాయంట. ఇది ఎప్పుడు చూశాడు హానోకు అంటే ఆదాము మొదలుకొని 7వ వాడైనటువంటి 7 తరాలు. అప్పటికే మీరు చదివితే మీకు అర్థమవుతుంది. హానోకు దగ్గర నుంచి చదివితే హానోకు కుమారుడు, తర్వాత అదంతా చదివితే 7 వస్తాయి అన్నమాట. హానోకు ఆదాము షేతుని కంటాడు, హేబేలునకు ప్రతిగా షేతుని కంటాడు. షేతు ఎనోషును, ఎనోషు కేయినాను, మహలలు, ఎరెదు, హానోకు మొత్తం కలిపితే 7. ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు ప్రవచిస్తున్నాడు. ఏమని ప్రవచిస్తున్నాడంటే ప్రభువు వేవేల పరిశుద్ధులతో ఆయన రాబోతా ఉన్నాడు. ఆయన వస్తాడు, నీతిగా బ్రతకండి, యథార్థంగా బ్రతకండి, మనల్ని తీసుకొని వెళ్తాడు, మన కోసం ఆయన రాజ్యాన్ని సిద్ధపరుస్తాడు అని ప్రవచించినటువంటి ఒక గొప్ప ప్రవక్త. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఉందా ఇటువంటి లక్షణాలు మన బ్రతుకుల్లో కూడా? చెప్తున్నామా? తరతరాలకు ఆడి రాత నేను రాశానా అన్న మాట రాయి అని అనొద్దు. మన పిల్లల భవిష్యత్తులు మనం రాద్దాం. మన పిల్లల భవిష్యత్తు కోసం కన్నీరు గారుదాం. మన పిల్లల భవిష్యత్తు కోసం కష్టపడదాం, పని చేద్దాం. దేవుని కోసం తరతరములో నీవే మాకు నివాస స్థలము ప్రభువా అని దేవుని సన్నిధిలో మన కుటుంబాలను దేవుని కోసం సమర్పించుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజున మనకి పిలుపునిస్తూ ఉన్నారు. ఏది సంపాదించుకోవడానికి వస్తున్నాం మనం? ఏం జరుగుతుంది ఇక్కడ? మందిరంలోకి వచ్చిన తర్వాత ఏదైనా జరుగుతుందా? ఎక్కడైనా కార్యం జరుగుతుందా?
ఏదో ఒక మార్పు, లేకపోతే ఏదో ఒక భయంకరమైనటువంటి క్రియ, భయంకరమైనటువంటి కార్యాలు జరుగుతున్నాయా? జరగడానికి అవకాశం ఇవ్వండి. దేవుడు తప్పకుండా అనేక మంది జీవితాల్లో ఆయన తన కార్యాలు జరిగించడానికి ఇష్టపడుతున్నటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం. దేవుడు ఇక్కడ జరిగిస్తారు. ఎక్కడ జరిగిన కార్యాలు ఎక్కడ జరుగుతాయి? తప్పకుండా జరుగుతాయి. ఎక్కడ జరుగుతాయి? దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతమైనటువంటి కార్యాలు ఆయన జరిగించేటువంటి గొప్ప దేవుడు. దేవునికి స్తోత్రం. మరణం చూడకుండా అతడు కొనిపోబడ్డాడు. ఒక దైవజనులు చెప్పారు, నాకు బాగా గుర్తుంది. దేవునితో నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారంట. హానోకు దేవుడు ఇవన్నీ చెప్పుంటారేమో. దేవుడు నా కుమారుడు రాబోతాడు, ఇట్లా 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 అని మొత్తం నడుచుకుంటా హానోకు దేవుడు ఇద్దరు నడుచుకుంటా మాట్లాడుకుంటా వెళ్ళిపోతా ఉన్నారంట. అప్పుడు దేవుడు, అరే హానోకు ఇద్దరు మాట్లాడుకుంటా చాలా దూరం వచ్చేసాం, ఇప్పుడు నీ ఇంటికి వెళ్ళాలంటే చాలా దూరం, ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళొద్దు, నువ్వు ఎక్కడికి వస్తావు? మా ఇల్లు దగ్గరగానే ఉంది, చాలా దూరం నడుచుకుంటూ వచ్చేసాం, నువ్వు మీ ఇంటికి వెళ్ళొద్దు, మా ఇంటికి వచ్చేసాయి అని హానోకునంట తన ఇంటికి తీసుకుని వెళ్ళాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ సంతోషంగా దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? ఆ ఇంటి కోసం మనం ప్రయాసపడాలి, ఆ ఇంటి కోసం కనిపెట్టాలి, ఆ ఇంటి కోసం ఈ లోకంలో తుచ్చమైనటువంటి చాలా అల్పమైనటువంటి పాప భోగముల కోసమై ఆ గొప్ప పరలోక రాజ్యాన్ని కోల్పోతున్న వారు చాలామంది ఉంటా ఉన్నారు. దేవుడు ఈ రోజున మనతో మాట్లాడుతుంటాడుగా. హానోకుని జ్ఞాపకం చేసుకుందామా? దేవుని కోసం నడవడానికి మనల్ని సిద్ధపరచుకుందామా? అందరూ లేచి నిలబడినట్లయితే చిన్న ప్రార్థనతో మనం ముగించుకుందాం. ప్రార్థన చేయండి. ప్రభా, హానోకు లాంటి భక్తి జీవితం నాకు కూడా కావాలయ్యా అని నోరు తెరిచి ఒక్క మాట దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ఒక్క మాట దేవుని సన్నిధిలో అందరు నోరు తెరిచి, ప్రభా నన్ను బలపరచండి నాయన. అందరూ అడుగుదాం, ప్రభా నాకు నీ కృప కావాలి నాయన, నన్ను బలపరచండి ప్రభా, నా బలహీనతల్లో నీ శక్తిని పరిపూర్ణం చేయండి అయ్యా, నీ శక్తిని పరిపూర్ణం చేయండి అని అడగండి. నేను బలహీనుడైపోతున్నాను ప్రభా, చాలాసార్లు నన్ను నేను బలహీనపరుచుకుంటున్నాను ప్రభా, నా సామర్థ్యాన్ని నేను తగ్గించేసుకుంటున్నాను ప్రభా, ఇంత చాలు, ఇంతే మటుకు చాలని ప్రభా, చాలాసార్లు నా సామర్థ్యాన్ని నేను వెనకేస్తున్నానేమో, నాకు ఇచ్చిన తలాంతులను వెనకేస్తున్నానేమో ప్రభా, ఈ తరమ కొరకు ప్రభా నన్ను నిలబెట్టండి నాయన, నా కుటుంబం కోసం నన్ను నిలబెట్టండి ప్రభా. అందరి నోలు తెరిచి అడుగుదాం. అందరి నోలు తెరిచి, దేవా నీ కార్యము నా బ్రతుకులో మీరు జరిగించండి నాయన, బహు తరములకు నన్ను సంతోష కారణంగా చేయండి అని చెప్పండి. నోరు తెరిచి ప్రతి ఒక్కరు కూడా ఆ మాట అడగండి. దేవుడే సహాయం చేస్తారు మీకు. దేవుని అడగండి నోర్లు తెరిచి. ప్రభా నీకు స్తోత్రాలు నాయన, నన్ను బలపరచండి ప్రభా, నీ కార్యాలు మా బ్రతుకులో జరగాలి నాయన, నీకు స్తోత్రాలు. ఈ వాక్యము ప్రభా మా హృదయాలలో ఫలించాలి, ప్రాముఖ్యంగా నా హృదయంలో ఫలించాలి ప్రభా. నా బ్రతుకు దినములన్నిటా ప్రభా నీ కృపలో వర్ధిల్లడానికి నాకు నీ కృప కావాలి నాయన. అందరు రెండు చేతులు పైకెత్తి హృదయపూర్వకంగా దేవునికి మనం సమర్పించుకుందాం, మన కుటుంబాలను సమర్పించుకుందాం. దేవుని నామానికి మహిమకరంగా బ్రతుకున్నట్లుగా దేవుడు తన కృపను అనుగ్రహించును గాక. హల్లెలూయా. అది రెండు చేతులు పైకెత్తి, దేవానికి స్తోత్రాలు 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 నాయన. హల్లెలూయా. నీ కృప కలుగును గాక, నీ కృప కలుగును గాక. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. ఒక్క మాట నోరు తెరిచి అడిగారా? ఆ ఒక్క మాట అడగండి. హానోకు లాంటి భక్తి జీవితం నేను కూడా కలిగి ఉండడానికి, నాలో ఉన్న బలహీనతలను తొలగించుకోవడానికి నన్ను బలపరచండి నాయన, నన్ను బలపరచండి. స్తోత్రం. మహోన్నతుడ, మహాగణుడ, పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన మా తండ్రి, నీ కొందనాలు స్తోత్రాలు. ఇంతవరకు మా అందరితో మాట్లాడి మమ్మల్ని బలపరిచిన విధానం కొరకు నీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభా, మమ్మల్ని అందరినీ కూడా నాయన హానోకు వలె జీవించినట్లుగా నీ కృపను అనుగ్రహించి నీ మహిమ కొరకు నిలబెట్టుకోండి. నీ కార్యాలు జరిగించి మీరే మహిమను పొందుకోమని ప్రార్థన చేస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావాలను మీకు ఆరోపిస్తూ ఏ సతి పరిశుద్ధ నామంలో మిమ్మల్ని వేడుకొని ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మా చిరునామా పాస్టర్ ఎం జ్యోతిరాజు, శాంతినగర్, ఏలూరు 534007, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అవర్ అడ్రస్: పాస్టర్ ఎం జ్యోతిరాజు, శాంతినగర్, ఏలూరు 534007, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్లు 8008777333 మరియు
8008 777 444.